వెల్కమ్ టు యోయో టీవీ. బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంటరీ పరిధి నుండి 2 లక్షల పైచిలుకు మెజారిటీతో ఘన విజయం సాధించారు. దానితో పాటు ఈ ఘన విజయానికి తీపి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం కేబినెట్లో అవకాశం కల్పించింది. తన ప్రమాణ స్వీకారోత్సవాన్ని తిలకించేందుకు కొందరు ముఖ్య నేతలు మరియు కార్యకర్తలు ఎంపీ కార్యాలయానికి విచ్చేశారు. వారితో మాట్లాడదాం. గారు పెద్ద ఎత్తున గెలవడం ఇది చాలా శుభసూచకం. ప్రపంచ దేశ చరిత్రలోనే అంత రికార్డు కొట్టిండు. కరీంనగర్ నుంచి రెండోసారి పార్లమెంటు సభ్యుని గెలిచి కేంద్రంలో మంత్రి పదవి సాధించిందంటే ఇది తెలంగాణ కాదు, మొత్తం దేశ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇది. అన్నగారు పేదింట్లో పుట్టి పెరిగిండు బండి సంజయ్ అన్న. అన్నాని పిలిస్తే కష్టం వచ్చి ఆదుకునేటువంటి మంచి మనసున్న నేతవన్న బండి సంజయ్ అన్న కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా అయ్యి కరీంనగర్కు రావడం శుభసూచకం. ఎంతో విప్లవాల ఉద్యమాల గడ్డపై వెలిసినటువంటి ఆణిముత్యమన్న విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేసి విద్యార్థి దశ నుంచి కౌన్సిలర్ స్థాయి నుంచి ఒక పార్లమెంట్లో అడుగుపెట్టి కరీంనగర్ చరిత్రను తిరిగి రాసినటువంటి పేదింటి బిడ్డవన్న. రాబోయే రోజుల్లో మీకు కేంద్రంలో ఇంకా మంచి పదవులు రావాలని చెప్పేసి కేంద్ర క్యాబినెట్ మంత్రిగా కరీంనగర్కు రావడం ఇది కరీంనగర్ జిల్లా ప్రజలు చేసినటువంటి పుణ్యఫలం. ఏ జన్మల పుణ్యమో ఏనాటి బంధమో మరవలేము, మర్చిపోవాలన్న సేవలు అంత కార్యకర్తల సేవలు మీ గెలుపు కోసం అంతా కృషి చేసినాం. తప్పకుండా మీరు కేంద్రంలో మంత్రి కరీంనగర్ రావడం చాలా సంతోషం. ఇంకా ముందు ఎన్నో పదవులు ఆశించాలని కోరుతూ ఉంటున్నాం. ఈరోజు కేంద్ర క్యాబినెట్లో మా గౌరవనీయులైనటువంటి బండి సంజయ్ గారు ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలిచి ఇంతకుముందు ఎవరికి రానట్టు మెజార్టీతో గెలిపించారు. దానికి అనుబంధంగా వాళ్ళు ఈరోజు మంత్రి పదవి ఇస్తున్నారని చెప్పి ఒకటి మనకు టీవీలో అనౌన్స్మెంట్ అవుతుంది. ఇది చాలా సంతోషం. ఇది ఏదో పార్టీ పరం కాకుండా కార్యకర్తలు, మా దగ్గర ఉన్న కార్యకర్తలు కూడా, చిన్న స్థాయి కార్యకర్తలు కూడా చాలా కష్టపడి ఇల్లు తిరిగి చాలా కష్టపడి బండి సంజయ్ గారికి ఇంత మెజార్టీ తీసుకొచ్చిండ్రు. ఇది చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా ఆయనకు కేంద్ర మంత్రి పదవితో పాటు ఇంకేమైనా అడిషనల్గా ఇచ్చినా తక్కువ అని మేము అనుకుంటున్నాము. కాబట్టి దయచేసి అందరికీ పేరున ఎవరైతే మా ఈ కార్యకర్తలు ఎవరైతే బీజేపీకి ఓటేసిన అందరికీ కూడా పేరున నమస్కారం. వాళ్ళకు తప్పకుండా మీ కష్ట నష్టాలకు ఎప్పుడు మేము వెనుక ఉండి మేము ఆదుకుంటాం. తప్పకుండా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాం.